హలో అండి అందరికీ. చూస్తున్నారు కదా, ఆరెంజ్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో మనం ఈరోజు లోటస్ డిజైన్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఆ లోటస్ డిజైన్ నేను చేసి చూపించాను ప్రీవియస్ వీడియోలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మనము 4 కట్ డిజైన్ చూస్తున్నాము. 4 కట్‌లో జర్కన్ బేస్‌తో మనం ఎట్లా చేస్తాము, ఏంటి అనేది కూడా చూస్తాము. సెట్ అనేది మనకు అట్లా వస్తుంది. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ అండ్ యెల్లో అనేది. దానికోసం నేను 4x4 స్క్వేర్ తీసుకున్నాను యెల్లో. ఆరెంజ్‌లో 3 రౌండ్ మ్యాట్, 2 మ్యాటే తీసుకున్నాను. అలాగే సిల్వర్ కలర్ జర్కన్స్ అనమాట అవి. అవి తీసుకొని మీకు ఒక మంచి డిజైన్ అనేది చూపిస్తాను చూడండండి. మీకు కూడా ఇట్లాంటివి చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దానికి కాంటాక్ట్ అవ్వచ్చండి. డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కాస్ట్ ఎంత ఏంటనేది నా దగ్గర అయితే రీజనబుల్‌గానే ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి రీజనబుల్ రేట్స్‌కే ఇస్తున్నాను. ఆఫర్ అనేది కూడా ఉంది. 31st వరకు ఆఫర్ ఉంటుంది. యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చూసినప్పుడు ఫస్ట్ కొంచెం గమ్ అప్లై చేసుకొని దాని మీద 4x4 స్క్వేర్ డైమండ్ షేప్లో వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని కొంచెం 2 లైన్స్‌గా తీసుకొని 3 స్టిక్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఓల్డ్ డిజైనే, చాలామంది చేస్తున్నారు. ఆల్రెడీ ఇది వీడియో ఒక షార్ట్‌లో పెట్టాను. లాంగ్ వీడియో అయితే పెట్టలేదు. అందుకని నేను మళ్ళీ పెడుతున్నాను. చూడండి. కాంబినేషన్ అయితే మాత్రం నేను ఫస్ట్ ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ చూడడానికి చాలా చాలా బాగుంది. మీకు కూడా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసేసేయండి. మనకి లాస్ట్‌లో కొంచెం గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది. గ్యాప్‌ని 3 ఫిల్ చేసుకోవచ్చు మనము. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ స్టిక్ చేసుకుంటూ రండి. మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనేది వస్తుంది. మీకు లాస్ట్‌లో సెట్ మొత్తం ఎట్లా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి. చూసినారు కదా, మళ్ళీ సేమ్ ఒకేసారి గమ్ము మొత్తం అయితే అప్లై చేయొద్దండి. మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఎక్కువ గమ్ము పడుతుంది. స్టోన్స్ అనేవి కూడా కొన్ని అంటే సరిగ్గా స్టిక్ అవ్వవు. సో మనకి కొంచెం నిదానంగా ఏదైనా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. స్టెప్ బై స్టెప్ రండి. ఫస్ట్ స్క్వేర్ పెట్టుకొని దాని తర్వాత 3 పెట్టుకొని అట్లా గమ్ అనేది కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. షేప్ కరెక్ట్గా వస్తుంది. డిజైన్ కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. చూసినారు కదా, మధ్యలో గ్యాప్ ఉంది కదా, గ్యాప్‌లో మనం జర్కన్ పెట్టుకోవాలన్నమాట. కొంచెం జర్కన్ పెట్టుకోవడం కష్టమే. నిదానంగా చూసి చేత్తో కూడా పెట్టుకోవచ్చండి జర్కన్. నేను స్టిక్ పెన్‌తో పెట్టాను. దాన్ని గ్లూ స్టిక్ పెన్ అంటారు. దానికి ఉన్నది వ్యాక్స్ అండి. అది 40 రూపీస్ టు 50 రూపీస్ ఉంటుంది. మనం కొనుక్కోవచ్చు. లేదంటే ఇయర్ బడ్తో పెట్టుకోవచ్చు. టూత్ పిక్స్తో అయినా పెట్టుకోవచ్చు. ఎట్లా అయినా గమ్ ఉన్న చోట ఈజీగా స్టిక్ అవుతుంది. కొంచెం గమ్ లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసుకొని జర్కన్ ప్లేస్ చేసుకోండి. జర్కన్ కూడా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. లుక్ వైజ్ చూడడానికి బాగుంటుంది. నాకు తెలిసి సిల్వర్ కన్నా కూడా మేబీ ఏదైనా రెడ్ ఆర్ ఆరెంజ్ జర్కన్స్ అయితే ఇంకా గ్లో వచ్చేది అనుకుంటున్నాను. గ్లాసీ వాడుంటే వచ్చేది. మ్యాట్కి మేబీ అంత లుక్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. చూడ్డానికి అయితే బాగానే ఉంది మొత్తము. హ్యాండ్కి కస్టమర్కి నచ్చితే ఓకే. చూసినారు కదా, ఇవి జర్కన్ బేస్లో మనం ఇట్లా చేసాము. మీకు లోటస్ కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. టోటల్ సెట్ అనేది ఇట్లా ఉంటుంది. మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో లేదో, అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి, దీని కాస్ట్ డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. నేను అన్నీ చెప్తాను మెటీరియల్ గురించి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.